హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీ బుల్లిష్గానే ఉందండి. 1 డే టైం ఫ్రేమ్లో బుల్లిష్గానే ఉంది అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి ఒకసారి, న్యూట్రల్గా ఉంది. అంటే నైదర్ బుల్లిష్ ఆర్ బేరిష్. 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే మాత్రం కొద్దిగా సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం ఉంది అని చూపిస్తుంది. మీకు నేను ఇది కూడా చెప్తా ఏం జరిగింది అనేది. ఓకే, నిఫ్టీ ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు మనకి ఇన్సైడ్ క్యాండిల్ అండి. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఎటు సైడ్ క్రాస్ చేస్తుంది అనేది చూడండి. క్యాండిల్ ఎటు సైడ్ క్రాస్ అవుతుంది, పైకి క్రాస్ అవుతుందా కిందకి క్రాస్ అవుతుందా. సో నిఫ్టీలో అయితే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి ఇది కూడా బుల్లిష్ గానే ఉంది, ప్రెసెంట్ బుల్లిష్ గానే ఉందండి. 1 డే టైం ఫ్రేమ్లో 1 అవర్లో ఇది కూడా స్లైట్గా కన్సాలిడేషన్ మోడ్లోకి వచ్చింది. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్సాలిడేషన్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది. హైయెస్ట్ గెయినింగ్ సెక్టార్స్ వచ్చి నిఫ్టీ రియాలిటీ అండి, 3% పెరిగింది. అండ్ దీని తర్వాత నిఫ్టీ మీడియా 1% పెరిగింది. మార్కెట్ అంతా కూడా న్యూట్రల్గా ఉంది, బట్ నిఫ్టీ రియాలిటీ 3% అండ్ మీడియా 1.5% పెరిగింది. యాక్చువల్గా మీడియా ఇంకా ఎక్కువ పెరిగిందండి. మొన్నటి క్లోజింగ్తో పోల్చుకుంటే యాక్చువల్గా 2.1% దాకా వెళ్ళింది, మళ్ళీ కొద్దిగా డౌన్ అయింది. ఓకే, సో మీడియా అండ్ రియాలిటీ ఈరోజు ఫోకస్లో ఉన్నాయి. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes అండ్ 15 minutesలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే, నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఇది పెద్ద చేస్తాను. సో నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. ఇది కిందకి రావడానికి అవకాశం ఉంది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, నేను తీసుకున్న స్వింగ్ ఇది తీసుకున్నా. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. బట్ ఇది ఓన్లీ 60 points మాత్రం వచ్చిందండి. అంటే 1:1 ఇచ్చింది. యాక్చువల్గా 1:1 ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బేరిష్ ట్రేడ్. మరి ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ లేదా సార్? యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అయితే ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ లేదు, బట్ 15 minutesలో ఇక్కడ స్టిల్ మార్కెట్ బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ పెద్ద ఇబ్బందికరమైన విషయం అదే జరిగింది. ఇక్కడ 5 minutesలో బేరిష్గా చూపించింది, బట్ 15 minutesలో స్టిల్ బుల్లిష్గా ఉంది. ఓకే, బుల్లిష్గా ఉంది కదా అని ఈ క్యాండిల్లో ఎవరైనా బుల్లిష్ ఎంట్రీ తీసుకుని ఉంటే, ఎందుకంటే 15 minutes బుల్లిష్గా ఉంది, సో ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. సో ఈ జోన్రాలో మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పెట్టింది ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి ఇక్కడ బేరిష్గా టర్న్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంకా వెనక్కి తిరిగి చూడలేదండి. వెనక్కి తిరిగి చూడకపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, జమ్ అంటే ర్యాలీ అయిపోలేదు, న్యూట్రల్గా ఉంది. నిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను, గుర్తుందా అండి? మార్కెట్ ఫ్రైడే చాలా బాగా ర్యాలీ అయ్యింది. సో దే హ్యావ్ టు కన్సాలిడేట్ అయితేనే అది గుడ్ మార్కెట్, ఇట్స్ ఎ హెల్దీ మార్కెట్ అని చెప్పాను. సో ఇది 15 minutesలో కన్సాలిడేట్ అయ్యింది. నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యింది ఎంతవరకు చూడండి ఒకసారి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్గా 0 zone దగ్గర నుంచి లిటిల్ బ్రదర్ జోన్ వరకు, సో లిటిల్ బ్రదర్కి కొంచెం కింద కూడా వచ్చింది అనుకోండి. సో ఈ జోన్ వరకు మాత్రం కన్సాలిడేట్ అయ్యింది. ఈ కన్సాలిడేషన్ అనేది ఎన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంటుంది అనేది రేపటి మార్కెట్ సెగ్మెంట్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడైతే బేరిష్గా టర్న్ అయ్యిందో ఈ క్యాండిల్ దగ్గర నుంచి నేను ఫస్ట్ ఇది తీసుకున్నాను కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాను అని చెప్పాను కదా మీకు. సో ఈ క్యాండిల్ టర్న్ అయిన తర్వాత ఈ లెవెల్ అనేది నేను పైకి జరిపా. ఎందుకు అంటే ఇది ఫస్ట్ ఇంతవరకు వచ్చి రివర్స్ అయింది కదా. సో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో నేను ఏం చేశానంటే ఈ లెవెల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకుని ఈ లెవెల్స్ కూడా మీకు నేను పోస్ట్ చేశాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం, 35 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ టార్గెట్ని హిట్ అయింది. మళ్ళీ పైకి వెళ్తున్నాను అని చెప్పింది. మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ మనకి బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో బులిష్ లేదండి, ఇక్కడ బులిష్ ఎంట్రీ లేదు మనకి యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం. సో మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 28 points స్టాప్ లాస్ అండ్ 38 points టార్గెట్ వచ్చింది. ఇది నాట్ ఓన్లీ సపోర్ట్ జోన్ అండి, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా టచ్ చేసింది ఈ క్యాండిల్. ఓకే, 60 points లేదు సార్ నేను ఇక్కడ తీసేస్తాను అన్నా సరే 37 points. సో చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళిందండి మార్కెట్, చాలా స్లోగా.
అసలు కదలనా వద్దా ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది వచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది వచ్చింది. కాకపోతే చిన్న టార్గెట్లు అనమాట. పెద్ద టార్గెట్స్ ఒక మంచి ట్రేడ్ పడ్డది ఈరోజు అనుకున్నది ఏదీ లేదండి. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ రోజు హై ఇది ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 25 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 56 పాయింట్స్ టార్గెట్. వెళ్ళలేదండి టార్గెట్ వరకు, ఈవెన్ క్లోజింగ్ టైంకి వెళ్ళింది. కొద్దిగా వెళ్ళేది మళ్ళీ కిందకి, మళ్ళీ వెళ్ళడం మళ్ళీ కిందకి, మళ్ళీ వెళ్ళడం మళ్ళీ కిందకి, సేమ్ ఇక్కడిక్కడే తిరిగిందండి మార్కెట్. ఎందుకంటే నిన్నే చెప్పాను మీకు నేను, ఒకటి ఏదైనా మంచి ర్యాలీ జరిగింది అంటే మార్కెట్ డెఫినెట్గా కన్సాలిడేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్స్ చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? సేమ్ ఇక్కడ కూడా నేను ఇదే లెవెల్ తీసుకున్నాను, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నానండి. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని. బట్ ఇది రాలేదు, ఇది స్టాప్ లాస్ కొట్టిందండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. యాక్చువల్గా ఈఎంఐ కంటే పైన ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. రాలేదు, జస్ట్ కొద్దిగా ఒక 90 పాయింట్స్ వచ్చిందండి, మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేసు ఉంచాము అంటే డెఫినెట్గా వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టింది, ఓకే. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఇది ఇంతవరకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. యాక్చువల్గా చూడండి 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. చాలా చిన్నది ఉందండి యాక్చువల్గా, బట్ స్టిల్ ఇది వెళ్ళలేదు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ట్రేడ్. అంటే కాస్ట్కి చాలా సార్లు 1 2 3 4 5 6 క్యాండిల్స్ మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో అక్కడ వెయిట్ చేసింది. బట్ ఈ రోజు మాత్రం ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాయండి. ఒకానొక టైంలో అయితే ఇండియా విక్స్ 10% కూడా టచ్ అయింది. 10% పాజిటివ్గా 10% పెరిగిందండి. సో ఇది మార్కెట్కి మంచిది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. విక్స్ పెరుగుతుంది అంటే వాలటాలిటీ పెరుగుతుంది, అంటే అన్సర్టనిటీ పెరుగుతుంది అని అర్థం. మార్కెట్లో ఏదో జరగకూడదు జరుగుతుంది, ఏదో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు తప్ప సాధారణంగా విక్స్ పెరగదు. అటువంటిది ఇలా న్యూట్రల్గా ఉన్నప్పుడు, మార్కెట్ ఈరోజు చాలా న్యూట్రల్గా ఉందండి. అసలు పెద్ద మూవ్స్ ఇలా ఏమీ లేదు. చూడండి ఫ్రైడే మార్కెట్ లా కూడా లేదు ఈరోజు మార్కెట్. బట్ స్టిల్ విక్స్ ఇంకా 10% పెరిగింది ఈరోజు. క్లోజింగ్ టైంకి కూల్ ఆఫ్ అయింది అనుకోండి. క్లోజింగ్ టైం వచ్చేటప్పటికి మనకి 7% ప్లస్లో క్లోజ్ అయింది, అంటే పాజిటివ్గా. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ లెవెల్ ఇది తీసుకున్నాం కదా, సేమ్ నిఫ్టీలో ఎలా అయితే షిఫ్ట్ చేశానో అలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా షిఫ్ట్ చేసుకున్నాను నేను. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే, అంటే ఫస్ట్ స్వింగ్ ఇది తీసుకున్నాను బట్ వర్క్ అవ్వలేదు. తర్వాత నిఫ్టీలో పైకి షిఫ్ట్ చేసినట్లే బ్యాంక్ నిఫ్టీ కూడా షిఫ్ట్ చేశాను నేను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 88 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. ఇది ఒకేసారిలో రాలేదండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా, కొంత వచ్చింది యాక్చువల్గా 1:1 వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఎక్స్టెన్షన్ వచ్చింది ఇక్కడ మనకి. అంటే ఎంతవరకు వెళుతున్నాను పర్ఫెక్ట్గా చెప్పింది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ 68 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చిందండి. ఇది హ్యాపీగా నేను ఇది బయ్యింగ్ ట్రేడ్ తీసుకున్నాను, మీకు మెసేజ్ కూడా పెట్టా. 3 క్యాండిల్స్ హోల్డ్ చేశాను, జస్ట్ 40 పాయింట్స్ కూడా రాలేదు అని పెట్టాను. బట్ నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్లో మాత్రం చాలా మంచి కొట్టింది. దాదాపుగా ఇది 65 పాయింట్స్ ఆర్ 70 పాయింట్స్ ఎగ్జిట్ అయ్యాను నేను. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేయడానికి వచ్చింది, బట్ మళ్ళీ రివర్స్ అయింది. నేను ఇక్కడ 68 ఆర్ 70 పాయింట్స్కి తీసేస్తాను ఇక్కడ, నేను నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడికి మార్కెట్ మనకి 15 మినిట్స్లో బేరిష్గా టర్న్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అంతా కూడా మనం బేరిష్ ట్రేడ్స్ చూడాలి. ఇది బేరిష్ ట్రేడ్ అండ్ ఇది బేరిష్ ట్రేడ్. ఒకవేళ ఇదే క్యాండిల్ హైలో గనక స్టాప్ లాస్ పెట్టుంటే 90 పాయింట్స్ డెఫినెట్గా ఈ క్యాండిల్ లేదా ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ ఇచ్చింది. సో ఇది కూడా పర్లేదు, సోగా ఇచ్చిందండి ప్రాఫిట్. పెద్ద ఆశించదగ్గ మూవ్ అయితే కాదు. ఎందుకంటే చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి కదా, బట్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ వరకు రాలేదు, 100 పాయింట్స్ రాలేదు, జస్ట్ ఒక 70 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది.
15 మినిట్స్ స్టిల్ బేరిష్గా ఉంది ఇక్కడ, బట్ 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఇంతవరకు వెళ్ళాలి. మనం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్పీడ్గానే మూవ్ అయిందని చెప్పాలి రివర్స్ అవుతున్నప్పుడు. నిఫ్టీ అస్సలు మూవ్ అవ్వలేదండి. నిఫ్టీ క్లోజింగ్ టైంకి వచ్చింది టార్గెట్కి, బట్ బ్యాంక్ నిఫ్టీ ఓకే నో ప్రాబ్లం ఒక 40 మినిట్స్ అలా వచ్చింది. బట్ ఇంతసేపు మనం ట్రేడ్లో ఉండము. మీరు ఇక్కడికి ఎగ్జిట్ అయిపోయినా సరే మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. 160 పాయింట్స్ వచ్చింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళడానికి కూడా ట్రై చేసింది. చూడండి, నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడితే నిన్న మీకు చెప్పాను మార్కెట్ చాలా బాగా ర్యాలీ అయింది. సో కొంత కన్సాలిడేట్ అవ్వాలి, కొంత కన్సాలిడేట్ అయితే ఇట్స్ ఏ హెల్దీ మార్కెట్ అని చెప్పాను కదా. ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాను. ఎందుకు గుర్తు చేశానంటే మీకు ఆ విషయం చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మీకు ఇది ఏం చేసింది, లిటిల్ బ్రదర్ దగ్గరకు వచ్చి లిటిల్ బ్రదర్ దగ్గర హోల్డ్ చేస్తుంది ప్రజెంట్ కదా. సో ఈ లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్, లేదు లిటిల్ బ్రదర్ దగ్గరని క్రాస్ చేస్తూ పైకి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే స్టిల్ నేను మీకు నిన్న ఏదైతే స్వింగ్ లో టు స్వింగ్ హై లెవెల్స్ చెప్పానో స్టిల్ ఇవే లెవెల్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు లెవెల్స్ మార్చుకోవాలి అంటే ఇది లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసి అదే ఫ్లోలో జీరో జోన్ని కూడా క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్పుడు ఈ లెవెల్స్ కాదు, మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ లెవెల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు జీరో జోన్ ని క్రాస్ చేసి వెళితే మాత్రమే. ఓకే, రిమెంబర్ దట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ అండి. మీరు కష్టపడిపోయి లెవెల్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేయండి. ఏం జరిగిందండి, జీరో జోన్ దగ్గర నుంచి లిటిల్ బ్రదర్ జోన్. నిఫ్టీ కూడా అలాగే జరిగింది, కాకపోతే నిఫ్టీ లిటిల్ బ్రదర్ కంటే కొంచెం కిందకు వచ్చింది. యాక్చువల్ కిందకు వచ్చి మళ్ళీ లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా లిటిల్ బ్రదర్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ప్రజెంట్ లిటిల్ బ్రదర్ దగ్గర ఉంది మార్కెట్, అంటే జీరో జోన్ టు లిటిల్ బ్రదర్ జోన్ కన్సాలిడేషన్ లో ఉంది మార్కెట్. సో ఎటు బ్రేక్ చేస్తుంది, జీరో జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్తుందా, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వస్తుందా. జీరో జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, లెవెల్స్ మార్చేసుకోండి. ఎలా, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ లెవెల్ వస్తుంది, కొత్త లెవెల్. సో మీకు యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇక్కడ ఏదైతే జీరో జోన్ ఉందో అక్కడే మీకు లిటిల్ బ్రదర్ జోన్ కూడా వచ్చింది చూసారా. సో పైకి వెళ్ళింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, కిందకి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. మార్కెట్ అయితే ప్రజెంట్ స్లీపింగ్ మోడ్ లో ఉందండి. ప్రజెంట్ స్లీపింగ్ మోడ్లో ఉంది. సో బుల్ అండ్ బేర్ రెండు, అంటే శీతాకాలం కదండి, కొంచెం చలి వేస్తుంది. సో రెండు కూడా స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. కొంచెం మొమెంటం వచ్చే వరకు, వాటికి వేడి తగిలే వరకు వెయిట్ చేయండి. అండ్ విక్స్ పెరుగుతుంది, అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. యాక్చువల్గా అయితే ఇండియా విక్స్ కూల్ ఆఫ్లో ఉండాలి. చూడండి ఒకసారి, ఇదిగో చూసారా, యాక్చువల్గా 1 డే టైం ఫ్రేమ్లో విక్స్ కూల్ ఆఫ్ అవుతూ ఈ రోజు మళ్ళీ టర్న్ అయింది నేను పెరుగుతున్నాను అని. సో ఇది కూల్ ఆఫ్ అవ్వాలి. ఒకవేళ ఇది గనక ఇంకా రైజ్ అయ్యింది అంటే మార్కెట్లో కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టవలసి ఉంటుంది మీరు. ఎందుకంటే నార్మల్ స్టాప్ లాస్లు పనిచేయవండి. విక్స్ పెరుగుతుంది అంటే కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో విక్స్ను కూడా చూస్తూ ఉండండి. ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి విక్స్ మూమెంటం ఎలా ఉంది అనేది చూడండి. మీకు క్యాండిల్స్ మామూలుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్స్ చూస్తే అర్థమైపోద్ది మీకు విక్స్ పెరుగుతుందా పడుతుందా అనేది. సో రేపటి మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ కన్సాలిడేషన్ రేంజ్ని దాటిందా మూమెంటం ఎక్కువ ఉంటుంది, లేదు అదే రేంజ్లో చిన్న చిన్న క్యాండిల్స్ వేసుకుంటుంది అంటే తక్కువ ట్రేడ్ చేయండి, తక్కువ మొత్తంలో చేయండి, లేదా ట్రేడ్ ఆఫ్ చేసినా నో ప్రాబ్లం. ఓకేనండి. ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, గ్రీన్లో ఉన్నారా రెడ్లో ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.